దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన చక్కటి తరుణాన్ని బట్టి అనగా 17వ తారీఖు బుధవారం దినము జూలై నెల 2024 సంవత్సరం ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 40వ కీర్తన 16వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించేవారు యెహోవా మహిమ పరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమైన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువా, వాక్యమైన దేవ నాతో మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము. ప్రియ పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 40వ కీర్తన 16వ చరణంలో మనం చూసిన మాటలు గమనించినట్లయితే, దేవుని వెతకే వారందరూ కూడా ఆయన గురించి ఉత్సాహించి సంతోషిస్తారని, ఆయన రక్షణను ప్రేమించేవారు ఆయన యొక్క మహిమ ప్రభావాలు ఆయనకే నిత్యము కలిగి ఉండాలని చెప్పుకుందరని తెలియజేస్తూ ఉన్నాడండి. ఎందుకంటే మరి ఆయనను వెతకటం అది ఒక గొప్ప భాగ్యం మనకు. అందుకని మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16:11 అలాగే ఇంకా ద్వితీయోపదేశ కాండంలో కూడా తెలియజేస్తే, ఏమంటే యెహోవాను వెదకుడి, ఆయనను ఏమంటే యెహోవాను ఆశ్రయించుడు, ఆయన బలమును ఆశ్రయించుడు, ఆయన సన్నిధి నిత్యము వెతకండి, వెతకాలి. ఆయనను ఎప్పుడూ కూడా మనము ఆరాధించే రీతిగా ఉండాలి, గణపరిచే రీతిగా ఉండాలి, మహింపరిచే రీతిగా ఉండాలి. ఎప్పుడూ కూడా ఆయనను వెతికే రీతిగా ఉండాలండి. యెషయా గ్రంథంలో అంటాడు ఆయన, ఏమంటే ఆయన దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపముగా ఉండగా వేడుకొనండి. ఎప్పుడు ఆయన దొరికే కాలం ఇదే, ఏమంటే సమీపంగా ఉండే కాలం ఎప్పుడు? ఇప్పుడే. దేవుడు నీకు ఇచ్చాడు జీవితం భూమి మీద. ఈ భూమి మీద ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి మనం దేవుని వెతికే రీతిగా ఉండాలి. ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు కనుక ఆయన వేడుకునే రీతిగా ఉండాలి మనం. ఏమంటే వేడుకోవటం అంటే ఆయనకి మనం ప్రార్థన చేయటం. ఏమంటే వెతకటం అనగా దేవుని సన్నిధిలో గడపటం. ఏమంటే ఈ రోజుల్లో ఎంతో దేవుడు విరివిగా ఆన్లైన్ ఆరాధన అని, లేక ఉదయకాల ప్రార్థన అని, లేక ప్రార్థనా ధూపం కార్యక్రమాన్ని, లేక లైవ్ ఆరాధనలని దేవుడు ఎన్నెన్నో ఇస్తూ ఉన్నాడండి. ఏమండి ఉపవాస ప్రార్థనలో, లేక లైవ్ ఆరాధనలో, లేక శుక్రవారము ఆదివారము, ఇంకా సభలో మీటింగ్స్, ఇవన్నీ కూడా దేవుడు ప్రతి దినము ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము దేవుడు ఎప్పుడూ కూడా చక్కగా నిత్యము దేవుని దీపము వెలిగే రీతిగా, ఏమంటే దేవుని సన్నిధిలో దేవుని దీపం ఎలాగైతే వెలుగుతూ ఉంటుందో ఆరిపోకుండా, అలాగే ఎప్పుడు కూడా మన హృదయంలో దేవుని యొక్క సన్నిధి వెలిగే రీతిగా ఉండాలండి. దేవుని బిడ్డలు అందుకనే 16లో చెప్పాడైనా, నిన్ను వెతకు వారు అందరూ ఎలా ఉంటారంటే నిన్ను గూర్చి ఉత్సాహిస్తారు, సంతోషిస్తారు. నీ రక్షణ ప్రేమించేవారు ఏమంటే యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుంటారని తెలియచేస్తున్నాడు. దేవుని బిడ్డలు ఇక్కడ మనం చూస్తే, ఏమంటే 40వ కీర్తనలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో కొన్నిసార్లు సహనముతో వేచి ఉండవలసి ఉంటుందండి. సహనంతో దేవుని ప్రేమించాలి, ఇతరులకు సేవ చేయాలని, ఏమంటే దేవుని గురించి స్వార్థను ప్రకటించాలని, దేవుడిని ఆశ్రయించిన వారికి కలిగేటువంటి దీవెనల గురించి మొదటి 5 వచనాల్లో లోబడటంలో గల ఆనందం చూపించాడు. 6 నుంచి 10 వచనాల్లో కూడా తెలియపరిచాడు. దావీదు గారి విస్తారమైన ఆపదల నిమిత్తం చేసినటువంటి ప్రార్థనలో 11 నుంచి 17 వచనాలు కనబడతాయి 40వ కీర్తనలో. ఏమంటే 11 నుంచి 17 వచనాలు. 11 వచనాలు ఏముంది? యెహోవా నీవు నీ వాత్సల్యము నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడూ నన్ను కాపాడునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటే కృపా సత్యములు ఎప్పుడూ కాపాడతాయి. మనం ఎప్పుడూ కూడా ఆయనకి ప్రార్థన మొరపెట్టే రీతిగా ఉండాలి. దేవునికి చూపిన విధేయతలో కీర్తనకారుడు నూతన గీతం పాడుతూ ఉన్నాడు, కొత్త పాట పాడుతూ ఉన్నాడు. 1 నుంచి 5 వచనాల్లో ఒక నూతన గీతం. ఈ కీర్తన పాడటంకే దారి తీసిన పరిస్థితులు కీర్తనకారుడు వివరించాడు. కీర్తనకారుడు నాశనకరమైన గుంటలో పడిపోయాడని,
ఈ గుంట భయంకరమైనదని దీని నుండి కీర్తనకారుడు ఎదుర్కొనిచున్నటువంటి పరిస్థితులు 1-2 వచనాల్లో తెలియపరచండి. ఏమండి, ఒకటి సంఘర్షణ, కీర్తనకారుడు నాశనకరమైన గుంటలో జిగట మన్ను గల ఊబిలో పడిపోయాడని. ఏమండి, 2వ వచనంలో ఈ గుంటలో పరిస్థితి విశ్రాంతి లేని జీవితం లాంటిది, నెమ్మది లేని జీవితానికి పోల్చొచ్చింది. ఇది పాప ఫలితమే, పాపానికే బానిస లేని వారి జీవితంలో అంతరంగిక పోరాటం జరుగుతూ ఉంటుంది. 2 అవినీతి, ఇది జిగట మన్నుకు పోల్చబడ్డది. నైతిక పతనావస్థను సూచిస్తూ ఉంది. దాని నుండి అతను ఎంత ప్రయత్నించి బయటపడాలన్న అతనికి సాధ్యం కాదు. జిగట మన్ను లాంటి అవినీతి విడిచిపెట్టదాం. పాపపు ఊబికి ఇది చూచిన జిగట ఊబిలో నిలబెట్టడానికి ఆధారం ఉండదు. అది ఏమంటే నిస్సాయి స్థితిని సూచించును. దేవుని విడిచి పాపానికి బానిసైన వాని జీవితం ఎలాంటిది? నెమ్మది లేని తనంతట తాను బయటపడటానికి వీళ్ళని పరిస్థితిని పోలి ఉంటుంది. కీర్తనకారుడు ఈ పరిస్థితి నుండి బయటపడటానికి దేవుని సహాయం కొరకు కనిపెట్టి ఉన్నాడండి. అతని విడుదల ఎప్పుడైతే కీర్తనకారుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడో అప్పుడు దేవుడు అతని కొరకు కార్యం చేయటం మొదలుపెట్టాడు. దేవుని కృప, ఏమంటే దేవుని కృపను బట్టి దేవుడు అతన్ని మొర్ర విన్నాడండి. విడుదల ప్రసాదించాడు, భద్రతను కల్పించాడు. దేవుని వరములు ఒక నూతన గీతం, నూతన ప్రభావం, ఏమంటే నూతన జీవితం 4వ వచనంలో తెలియజేసిన ఒక నూతన నమ్మకము, దేవుని శ్రద్ధను గురించి కీర్తనాకారుడు నూతన అవగాహన పొందాడండి. గౌరవప్రదమైన సమర్పణ, దేవుడు తనకు ప్రసాదించిన గొప్ప రక్షణ గురించి వివరించి కేవలం బలుల అర్పణలతో కృతజ్ఞత తెలుపుటతో సరిపూడ్చుకొనక తనను తాను దేవునికి లోపరుచుకునే ద్వారా తన సమర్పణను వ్యక్తపరిచాడు. 40వ కీర్తన 6వ చరణంలో అతను దేవుని మాట విన్నాడో. ఏమంటే 40వ కీర్తన 6వ చరణంలో చూడండి, బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. ఏమంటే బలులు తెమ్మనలేదు. అందుకనే మీకా గ్రంథంలో కూడా తెలియపరుస్తాడండి ఆయన. ఏమంటే ఏంటంటే బలులు కోరలేదు, ఏమి కోరలేదు. నేను నిన్ను నీతి న్యాయములు జరిగించుచు కృప చూపుచు దేవుణ్ణి భూమి మీద దేవుని కృప చూపుచున్న దేవుణ్ణి ఆరాధించాలని ఇంతే కదా నిన్ను కోరుతూ ఉన్నాడని మీకా గ్రంథంలో కూడా దేవాతి దేవుడు తెలియపరిచాడండి. ఏమండే అదే రీతిగా ఇక్కడ చెవులు ఇచ్చింది ఎందుకు? దేవుని యొక్క మాటలు వినటానికి, దేవుని ఆజ్ఞలు కట్టడాల విధులు గైకొనటానికి దేవుడు చెవుల్ని నిర్మించాడండి. నీవు నాకు చెవులు నిర్మించున్నావు. దేవుని చిత్తాన్ని గ్రహించడానికి వినగల చెవులను ఇచ్చాడు. దేవుడు లేఖనాల్లో తన చిత్తాన్ని బయలుపరిచాడు. అతను దేవునికి లోబరుచుకున్నాడండి. 7వ వచనంలో పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం వచ్చి ఉన్నాను అన్నాడు. ఈ మాటలు నిర్గమకాండ 21వ అధ్యాయంలో 1-5 వచనాల్లో కూడా యజమాని నుండి విడుదల పొందటానికే ఇష్టపడని దాసుని విషయంలో చెవులు కుట్టే ఆచారాన్ని సూచిస్తూ ఉందండి. నాకు చెవులు నిర్మించి ఉన్నాం అంటంలో తనను తాను దేవునికి జీవితకాలం అంతా దాసునిగా ఉండునని సమర్పించుకొనుట, దేవుడు తాను జీవితకాలపు దాసునిగా ఉండుటకు అంగీకరించాడు అనటానికి సూచన. దేవుని చిత్తం నెరవేర్చుటకు ఆనందాన్ని కలిగి ఉన్నాడు. సంపూర్ణ సమర్పణ మనల్ని దేవుని చిత్తానికి విధేయులను చేస్తుంది. దేవుడు మనలను రక్షించినప్పుడు మనం వారికి సమర్పించుకోవాలి. రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు సజీవయోగముగా దేవునికి నీవు సమర్పించుకోమని అపోస్తుడైన పౌలు గారు తెలియపరుస్తున్నాడు. ఏమంటే ఇంకా 41 కీర్తన 11-17లో గమనించదగిన రహస్యం, జిగట ఊబిలో నుండి రక్షింపబడి నూతన జీవితాన్ని పొందుకొని దేవునికి సమర్పించుకున్న తర్వాత కూడా విశ్వాసి పోరాటాన్ని ఎదుర్కొనవలసి వస్తుందండి. అతని పరిస్థితి ఇంకా చెడు కొనసాగుతూ ఉంది. లెక్కలేనన్న అపాయాలను చుట్టుకొని ఉన్నాయి. మనం జీవించిన కాలం చెడుతో పోరాటం తప్పదు. ప్రభువుకు సమర్పించుకున్న తర్వాత కూడా దుష్టుడు పోరాడుతూనే ఉంటాడు. నా దోషం నన్ను తరిమి పట్టుకున్నామని కీర్తనాకారుడు తెలుపటంలో దీనిని గమనించగలరు. ఏమంటే శత్రువులు మన నూతన జీవిత పోరాటం కేవలం సాతానుతోనే కాదు, మన శత్రువులతో కూడా. అతని బలం దేవుని పైన ఆధారపడటం, దేవుని వాత్సల్యం మరియు విశ్వాసత పైన ఆధారపడటం, మరియు దేవుని యందు నమ్మకం కలిగి ఉండుట. దేవుని బిడ్డలారా గమనించండి. 41 కీర్తనలో
16 వచనంలో నిన్ను వెతకు వారందరూ కూడా నిన్ను గూర్చి ఉత్సాహిస్తారని, సంతోషిస్తారని, రక్షణ ప్రేమిస్తారని, యెహోవా మహిమపరచబడతాడు గాక అని చెప్పుకుంటారని తెలియచేస్తూ ఉన్నాడు. ఆయనను ప్రేమించేవారు ఎప్పుడు కూడా, ఆయన్ని వెతికేవారు ఎప్పుడు కూడా సంతోషంతో ఆనందంతో ఉంటారని. సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ వాటి నుండి ఎంతగానో విడుదల పొందుకునే వారికి ఉంటారని ప్రభు నామములో తెలియజేస్తాం. ఈ మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదిరిక దేవుని దీవెన మన ఎల్లరికూ తోడై ఉండి కాపాడును గాక. ప్రభు పనులు మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.